యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం జిల్లా కోఆప్షన్ మెంబర్ ఎండి ఖలీల్, ఎంపీపీ తాండ్ర అమరావతి శోభన్, వైస్ ఎంపీపీ మహేశ్వరం మహేందర్ రెడ్డి, జెడ్పీటీసీ కోల్కొండ లక్ష్మీరాములు, ఆప్షన్ మెంబర్ ఎండి షరూపుద్దీన్, మండల ఎంపీటీసీలను పదవి విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారిని శాల్వలతో సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కోఆప్షన్ మెంబర్ ఎండి ఖలీల్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా కోఆప్షన్ మెంబర్ ఎండి ఖలీల్, ఎంపీపీ తాండ్ర అమరావతి శోభన్, వైస్ ఎంపీపీ మహేశ్వరం మహేందర్ రెడ్డి, జెడ్పీటీసీ కోల్కొండ లక్ష్మీరాములు, ఆప్షన్ మెంబర్ ఎండి షఫరుద్దీన్, మండల ఎంపీటీసీలను పదవి విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కోఆప్షన్ మెంబర్ ఎండి ఖలీల్ మాట్లాడుతూ, మా మండలానికి ఏ అధికారి రావాలన్నా భయాందోళనకు గురవుతారు, కానీ ఇక్కడ ఎలాంటి అవకతవకతలు ఉండవని అన్నారు. ఎంపీపీ తాండ్ర అమరావతి శోభన్ మాట్లాడుతూ, నాకు 5 సంవత్సరాలు సహకరించిన అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దేవిక, ఎంఆర్ఓ జలకుమారి, డాక్టర్ హైమావతి శ్రీనివాస్, మండల అగ్రికల్చర్ అధికారి లావణ్య, వెటర్నరీ డాక్టర్ ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. నేను బ్రిటిషర్గా జాబ్ చేస్తుంటే మా బావ వల్ల నాకు అవకాశం కలిగింది. నేను ఫస్ట్ భయపడ్డాను, బాడీస్ అంటే పెద్ద గొడవలు ఉంటుంది, అంతా టాపిక్ ఎక్కువ ఉండాలి, నేను చేయకపోతే నేను ఫస్ట్ చాలా భయపడ్డాను. ఎప్పుడు అయిపోతుందని అనుకునేదాన్ని, కానీ తొందరగా అయిపోయేందుకు కొంచెం బాధగా ఉంది. అదేవిధంగా మా బాబాకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఎంపీటీసీలు, సర్పంచులు కూడా మహిళల డెవలప్ కోసం ఎంతగానో కష్టపడ్డారు, కానీ నన్ను ఎక్కడ ఎవరు కూడా ఇబ్బంది పెట్టలేదు. మిమ్మల్ని కానీ ఇబ్బంది పెడితే నన్ను క్షమించండి. అందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మన మండల కోఆప్షన్ సభ్యులు మరియు హజ్ కమిటీ రాష్ట్ర సభ్యులు మొహమ్మద్ షరఫుద్దీన్ గారికి, ఇక్కడ ఉన్న ఎంపీటీసీ సోదరి మనులు గుండాల ఎంపీటీసీ గారికి, జనమజాల ఆసాన్ తల్లి, అదేవిధంగా అధికారులకు, మండల స్థాయి అధికారులు. వాస్తవానికి మనిషి పుట్టడం ఎంతో సహజము, మరణం కూడా అంతే సహజం. మనిషి పుట్టగానే ఖచ్చితంగా ఒక రోజు కాకుండా ఒక రోజు అతను తప్పకుండా మరణించవలసిందే. అంటే మనిషికి పుట్టిన వాడు గిట్టక తప్పదు అనేది మనం భగవద్గీతలో, బైబిల్లో, ఖురాన్లో అన్నింటిలో కూడా వింటుంటాం. అంటే మనిషి ప్రజాప్రతినిధి కానివ్వండి, ఒక ఉద్యోగి కానివ్వండి, ఖచ్చితంగా తన పదవిని ఒక రోజు కాకుండా ఒక రోజు, మనం సరే ఉద్యోగి అన్నప్పుడు ఏ రోజు ఉద్యోగంలో ఎక్కాము, ఏ రోజు పదవి విరమణ పొందుతున్నాము అనేది ఆ డేట్తో సహా మనకు ఫస్ట్ మన ఎక్కిలో చేస్తారు. మనం ఈ పదవిలో ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు కూడా 5 సంవత్సరాలు మేము ఏ రోజులో సహాయ సహకారాలు అందిస్తూ చాలా మంచి కార్యక్రమాల్ని మరి పల్లెల్లో చేయడం జరిగింది. ఈ భాగంగా చాలా ఒత్తిడికి గురయ్యాం. అధికారులను, ఎంప్లాయీస్ చెప్పాలంటే ఎప్పుడూ లేనంత మంది స్టాఫ్ ఇచ్చారు. కార్యదర్శుల్ని అసలు చాలా పని భాగం. ఇంతకుముందు చాలా స్టాఫ్ ఇబ్బంది ఉండేది మనకు, ఎక్స్టెన్షన్ స్టాఫ్. అది చాలా ఫిల్ చేసి ప్రతి గ్రామానికి ఒకళ్ళకి ఇచ్చిన కొంచెం పని ఒత్తిడి అయినా బాధ్యతాయుతంగా మా కార్యదర్శులను కానీ అధికారులను కానీ చెప్పాలంటే పర్సనల్ లైఫ్ని పక్కన పెట్టి కూడా మీతో భాగస్వామ్యంతో ముందుకు నడిచామని సగర్వంగా చెప్తున్నాను ఈ సభాముఖంగా. దానికి మీరు కూడా సహాయ సహకారాలు చక్కగా అందించారు, దానికి ధన్యవాదాలు. చేసుకున్నందుకు కూడా అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు సహకరించిన అధికారులకు, ఎంపీసీలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కరోనా అంటే మనం ఎంతో భయపడ్డాము. అలాంటి పరిస్థితిలో కూడా ఇక్కడ మన దగ్గర చేసిపోయినటువంటి డాక్టర్ శ్రీనివాస్ గారు ఎన్నో సేవలు అందించారు. అలాంటి సేవలు కూడా ఎవరు చేయలేరనుకుంటా ఆ టైంలో, కరోనా టైంలో. ఎందుకంటే తనకు కాలు సర్జరీ చేసుకుందామన్నా కూడా లీవ్ పెట్టదు మేడం, నేను వాళ్ళ సేవలు అందించాలనే ఉద్దేశంతో అతను లీవ్ పెట్టుకుంది కూడా మళ్ళీ క్యాన్సిల్ చేసుకొని వచ్చి గుండాల ప్రజలకి సేవలు అందించారు. వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అంత ప్రాణాలు కూడా తెగించి ఎవరు చేయలేదు సార్, చాలా ధన్యవాదాలు. మీ క్షమించండి. అది కూడా మేము ప్రజల సమస్యల మేరకే మీ మీద సీరియస్ అవుతాం తప్ప
కోసం కాదు, ఆ సమస్య కోసమే మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏదో గట్టిగా అంటే అనొచ్చు. నేనైతే ఎప్పుడైనా ఫ్రెండ్షిప్ లానే ఉన్నాను, ఇప్పుడు కూడా అలానే. ఒకసారి ఇటు రెడీ మేడం చేయాలి. అందరన్న ఇటు ఓకే రెడీ చేయాలి. రెడీ 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 చెప్పాలి. మేడం మీరు కొంచెం ఇటు రెడీ చేయాలి. రెడీ చేయాలి. అన్న ఓ అన్న ఒక్కరు ఒకసారి ఇటు చూడండి. చూడండి ఒకసారి. ఎంపీపీ గారు